హాయ్, అందరూ బాగున్నారా? నేను మీ సాటి మహిళ, నేను బాగున్నానండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో ఒక అబ్బాయి కోసం చేస్తున్నానండి. అబ్బాయి యూట్యూబ్లో వీడియో చేసేవాళ్ళు, రీల్స్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ చెడ్డవాళ్ళు అయిపోరు, చెడిపోయి ఉండరు, బలి దిగిచ్చుండ్రు. ఇది నిజమే కదా. ఏదో లిప్టిక్ రాసుకున్నంత మాత్రాన, డ్యాన్స్ చేసిన మాత్రాన వాళ్ళు బలి తెగించినట్టు కాదు. ఎక్కడెక్కడో ఆడవాళ్ళని అనగదొక్కే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఈ వీడియో ఉదాహరణ. ఎందుకంటే నేను ఒక రీల్ చేశానండి. చిరంజీవి గారు సినిమాలో ఒక పాటకి నాకు రాకపోయినా నేను డ్యాన్స్ చేసిన. ఎందుకంటే నాకు చిరంజీవి అంటే పిచ్చి. ఆయన డ్యాన్సులు వేయాలని ఆశ, ఆయన డైలాగులు చెప్పాలని ఆశ. ఆ పిచ్చితో నేను వేసాను. వేసి నేను యూట్యూబ్ తరపున ప్రతి ఒక్కరిని నాకు లైక్ చేయండి, నాకు ఒక లైక్ వేయండి, ఒక కామెంట్ పెట్టండి, నా స్మైల్ కన్నా ఒక కామెంట్ పెట్టండి అని ఒక చిన్న రీల్ పెట్టాను. ఆ రీలు ప్రతి ఒక్కరు చూసినారు. ప్రతి ఒక్కరు కామెంట్, నాకు వచ్చిన కామెంట్ 3 కామెంట్లలో బ్యాడ్ కామెంట్ ఒకటి వచ్చింది. ఆ అబ్బాయి వయసు ఒక 17-18 ఉంటుంది. నన్ను పిలిచినా వాళ్ళ అమ్మను పిలిచినా ఒకటే అని నా ఫీలింగ్. నేను ఎందుకు ఇలా అంటాను, నన్ను పిలిచినా అంటేనే అందులోనే ఆ కామెంట్ అర్థం ఉంటుంది, మీకు అందరికీ అర్థమై ఉంటుంది. అంతకు మించి బూతులు నేను వాడను. నాకు వచ్చినా రాకపోయినా నేను వాడను. తప్పు కదా. ఇలాంటి వాళ్ళే కదా రేపిస్టు. ఇలాంటి వాళ్ళలోనే ఒక రేపిస్ట్ పుడతాడు, ఇలాంటి వాళ్ళలోనే ఒక దొంగ పుడతాడు, ఇలాంటి వాళ్ళలోనే ఒక మర్డరిస్ట్ పుడతాడు. ఖచ్చితంగా పుడతాడు. ఎందుకంటే ఈ వీడియో ఖచ్చితంగా ఆ అబ్బాయిది యూట్యూబ్కి సంబంధించి ఎలాంటి రీల్స్ లేవండి. లేకపోయినా కూడా కామెంట్ పెట్టాల్సిన అవసరం ఏముంది? అలా పెట్టాడు. మా అబ్బాయి చూశాడు. ఇంగ్లీష్ నాకు రాదు, మా అబ్బాయి చదివాడు, తెలుగులో బాగా అర్థమయ్యేలాగా ఆ అబ్బాయి కూడా మెసేజ్ పెట్టాడు. అయినా కూడా నాకు మనసుకు కష్టం వచ్చింది. ఇలాంటి వాళ్ళే కదా తల్లిదండ్రులు మన పిల్లలని మనం గ్రహించలేదంటే, గమనించలేదంటే ఇలాంటి వాళ్ళే కదా సైకోలు అయిపోయేది. అలాంటి వాళ్ళకు మనమే కదా దారి చూపించేది తల్లిదండ్రులుగా. నేను ఆ తల్లిదండ్రులను మాత్రమే ప్రశ్నిస్తున్నాను, అడుగుతున్నాను. నేను ఆ అబ్బాయిని కాదు. ఆ అబ్బాయి అలాంటి కామెంట్ నాకు పెట్టాడు అంటే నా కొడుకు వయసు, నా తమ్ముడు వయసు, ఇలాంటి కామెంట్ పెట్టచ్చా? పెట్టాడు. అయిపోయింది. నేనేం చెప్తున్నానంటే యూట్యూబ్ మనకంటూ ఒక అవకాశం ఎందుకు ఇచ్చిందంటే, చాలా ఎక్కడెక్కడో ఆడవాళ్ళు కానీ మారుమూల గ్రామాలలో కూడా అణిచేయబడ్డారు. వాళ్ళందరినీ బయట తెచ్చి, వాళ్ళల్లో ఉండే చిన్న చిన్న టాలెంట్లను బయట తెచ్చి యూట్యూబ్ ప్రపంచానికి పరిచయం చేసేదే కాకుండా వాళ్ళలో యూస్ బట్టి అదేదో సబ్స్క్రైబర్ ఏదో అంటారు, నాకు తిరగదు. దాన్ని బట్టి నెలకు ఇంత అని కూడా జీతం, చాలామంది డబ్బులు తీసుకున్న వాళ్ళు మేము ఇంత అని చెప్పలేము, ఇన్ని జతలు కొనుక్కుంటే ఇంత అవుతుంది ప్రతి ఒక్కరు చాలామంది చెప్పుండారు. అంతమందిని తీసుకుంటే ఆశ ఉంటుంది కదా. అరే మనం కష్టపడలేము. ఈరోజు నేను పని చేయలేక, నేను బయట పోయి పని చేసుకోలేక, నాకు ఒంట్లో బాగా లేకుండా నేను ఇంట్లో కూర్చొని ఒక యూట్యూబ్ చేసుకుంటున్నాను. ఒక యూట్యూబ్ చేసుకుంటే తప్పే ఉంది. అందులో నేను బలి తెగించినట్ట చెప్పు. మా అమ్మగారి తరపున వాళ్ళు కావచ్చు, మా అత్తగారి తరపున వాళ్ళు కావచ్చు, నన్ను ఎంతో తిట్టుకుంటూ ఉంటారు. అయినా కూడా నేను లెక్క చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి నాకు పెట్టరు. ఎంతసేపటికైనా మా కష్టం మేమే తినాలా. కాబట్టి వీళ్ళకేమి బాధ? ఎందుకు ఇలాంటి బ్యాడ్ కామెంట్లు పెడతారు? దయచేసి ఎవరిని కించపరిచి మేమేమి ఒళ్ళు చూపిస్తా డ్రెస్సులు వేసుకోవట్లేదు. నాకే ఇలాంటి కామెంట్ వచ్చిందంటే వయసు పిల్లల పరిస్థితి ఏంటో మీరే ఆలోచించండి. ఈ ఒక్కదానికే ఈ వీడియో చేసినాను. ఎంతోమంది బ్యాడ్ కామెంట్లు వస్తుంటాయి. కొంతమంది అయితే కామెంట్ బాక్స్ బ్లాక్ చేసి పెట్టుకుంటారు, ఆపేసుకుంటారు బ్యాడ్ కామెంట్స్ వస్తాయి అనేసి. ఎందుకు ఆపేసి పెట్టుకోవాలా? ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తూనే అంటారు ఎలక తోక ఏడాది ఉతికినా నలుపే కానీ తెలుపు కాదు. ఇలాంటి వాళ్ళకి, నాలాంటి వాళ్ళు వీడియోస్ ద్వారానో లేకపోతే ఎదురుగా పడి చెంప మీద కొట్టు ఎన్ని చేసినా వాళ్ళ బుద్ధులు మారవు. చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి వాళ్ళు మారాలని ప్రతి ఒక్కరూ కోరుకుందాం. హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. బాయ్.